హలో ఎవ్రీవన్. సో ఇప్పుడు టీఎస్ లా సెట్లో అడ్మిషన్స్ కోసం సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. సో చాలా వరకు దాని గురించి గైడెన్స్ లేక చాలామంది ఉండొచ్చని నా అభిప్రాయంతో నేను ఒక వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి టీజీ లాసెట్ పోర్టల్ అయితే ఉంటుంది మీకు, అది ఓపెన్ చేయండి. అక్కడ ఓపెన్ చేస్తే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అవైలబుల్ అనేది ఇట్లా వస్తుంది. ఆ తర్వాత అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని వస్తుంది. అది కూడా నొక్కిన తర్వాత మనకి హాల్ టికెట్ నెంబర్ అండ్ ర్యాంక్, మీ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ నొక్కితే అక్కడ ఎంటర్ చేస్తే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఆఫ్టర్ లాగిన్ ఇంపార్టెంట్ సర్టిఫికేట్ టు అప్లోడ్, ఇన్స్ట్రక్షన్ టు అప్లోడ్ డాక్యుమెంట్స్ అనేది వస్తుంది. సో వాటికి యాక్సెప్ట్ కొట్టిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది ఇలా క్లియర్గా ఉండాలి. లైక్ ఇలా చిన్నగా కానీ బ్లర్ ఇమేజ్ కానీ దూరంగా పెట్టి కానీ తీయకూడదు. సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ క్యాండిడేట్ నేమ్ అంతా మ్యాండేటరీగా వస్తుంది. ఇక్కడ మైనారిటీ, నాన్ మైనారిటీ అయితే మైనారిటీ పెట్టండి, లేదంటే నాన్ మైనారిటీ. పేరెంటల్ ఇన్కమా, హస్బెండ్ ఇన్కమా అనేది ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ అయితే పేరెంటల్, హస్బెండ్ అయితే హస్బెండ్. సో మీరే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది పాస్వర్డ్ని. సో ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ అంటే మీకు స్టార్ట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో ఇక్కడ పేరు అన్నీ యాజ్ ఇట్ ఈజ్ ఉండిపోతాయి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. ఆ తర్వాత మొబైల్ ఓటీపీ అండ్ మీరు ఎప్పుడైతే అప్లికేషన్లో పెట్టిన మెయిల్ ఐడి ఉంటుందో ఆ మెయిల్ ఐడికి కూడా ఓటీపీ వచ్చింది. ఆ మెయిల్ ఐడి అండ్ మొబైల్ ఓటీపీ, 2 ఓటీపీలు కొడితేనే అక్కడ వెరిఫై అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ అవుతుంది. పేమెంట్ మీరు బ్యాంక్ చేసుకోవచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ బ్యాంకింగ్ చేసుకోవచ్చు. పేయింగ్ చేసుకుంటే పే సక్సెస్ఫుల్ అయినాక కంటిన్యూ టు అని ఉంటుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి. చాలా జాగ్రత్తగా ఇక్కడ డాక్యుమెంట్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాస్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్ అనేది మెమోకి రైట్ సైడ్లో ఉంటుంది, రైట్ ఆర్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ప్లేస్ ఆఫ్ స్టడీ, మీరు ఏ డిస్టిక్లో అయితే చదువుకున్నారో ఆ డిస్టిక్ నేమ్. టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్. సో ఇక్కడ చూస్ ఫైల్ అనేది 500 KB కంటే తక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉంటే ఫైల్ అప్లోడ్ కాదు. ఒకవేళ ఎక్కువ ఉంటే కంప్రెస్ చేసుకోండి, యాప్స్ ఉన్నాయి గూగుల్లో కూడాను. ఆ తర్వాత సేమ్ ఇంటర్మీడియట్ ఇలానే చేసుకోవాలి. ఆ తర్వాత డిగ్రీవి, ఇంకా మీకు ఏమైనా అనదర్ ఉంటే అనదర్, ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, మైనారిటీ ఉన్న వాళ్ళకి మైనారిటీ, స్పెషల్ కేటగిరీ పిహెచ్ కేటగిరీ ఆర్ స్పోర్ట్స్ కేటగిరీ ఉన్న వాళ్ళకి అది. అన్నీ జాగ్రత్తగా ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, అక్కడ చేసుకోవాలి. అండ్ అందులో 500 KB కంటే తక్కువనే ఉండాలి ప్రతి డాక్యుమెంట్ కూడాను. అన్నీ అప్లోడ్ అన్న తర్వాత ఆధార్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ కస్టోడియన్ ఉంటే కస్టోడియన్ సర్టిఫికేట్ అన్నీ చూస్ ఫైల్స్ చేసుకున్న తర్వాత అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ అని వస్తుంది. సో ఆఫ్టర్ యాక్సెప్ట్ అండ్ సబ్మిటెడ్ అని ఇట్లా టిక్ వస్తుంది మీకు. దీనికి గ్రీన్ మార్క్ వస్తే యువర్ అప్లికేషన్ ఈజ్ సక్సెస్ అయినట్టు. థ్యాంక్ యూ.